మీకు జలప్రళయం ఎలా వచ్చిందో ఒక చమత్కారమైన కథ ఉంది, చెప్తాను వినండి. జలప్రళయానికి పూర్వం సర్వమహాజంతు సభ ఒకటి జరిగింది. దానికి సింహం అధ్యక్షత వహించింది. సభకు ప్రపంచంలో గల గొప్ప జంతువులు, అల్ప జంతువులు, కొద్ది జంతువులు అన్ని హాజరయ్యాయి. జంతువుల రాజకీయాల్లో చాలా సమస్యలుండటం చేత వాగ్వివాదాలు తీవ్రంగా చెలరేగాయి. ఈ వాగ్వివాదంలో పెద్ద జంతువులు, నోరుగల జంతువులు చేరి హీన ప్రాణుల గొంతు వినిపించకుండా చేయటానికి సాయశక్తులా ప్రయత్నించాయి. ఇంతలో ఒక చిన్న అపచారం జరిగింది. హడావిడిలో ఏనుగు ఒక ఏండ్రకాయ మీద కాలు పెట్టింది. ఏండ్రకాయ రూపు లేకుండా పోయింది. మిగిలిన ఏండ్రకాయలు తమ ఆక్షేపణ తెలిపాయి. ఇతర అల్ప ప్రాణులు ఈ ఆక్షేపణను బలపరిచాయి. అయితే పెద్ద జంతువులు ఒక్క ఏండ్రకాయ కోసం ఇంత రాద్ధాంతం ఏమిటని ఆక్షేపణను తృణీకరించాయి. ఏండ్రకాయలకు కోపం వచ్చింది. అవి సమావేశాన్ని బహిష్కరిస్తూ నేలలో దూరి సొరంగాలు చేసుకుంటూ సముద్రం కేసి వెళ్లిపోయినాయి. ఏండ్రకాయలు వేలకు వేలుండటం చేత ఈ సొరంగాలతో నేల యావత్తు డొల్లా అయిపోయింది. వాటిలో నుంచి సముద్ర జలం పైకి వచ్చేసి నేలను, పర్వతాలను, సమస్త ప్రాణులను ముంచేసింది. అదే ప్రళయం. ఇలాంటి మరెన్నో కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.